ఏమండి, ఇదిగోండి టీ. హ్యాపీ ఉమెన్స్ డే కవి. థ్యాంక్స్ అండి. అవును కవి, ఇంత చదువుకున్న నువ్వు బయటికి వెళ్తే పెద్ద పెద్ద పొజిషన్లకు వెళ్ళగలవు. అలాంటి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టేశానని ఎప్పుడూ నా మీద కోపం రాలేదా? అలా ఎందుకు అనుకుంటానండి? మీరు నాకు సరైన గుర్తింపు ఇవ్వకపోతే అప్పుడు నేను బాధపడాలి. ఆ ఆవేదన అనేది సరైన గుర్తింపు దక్కనప్పుడే కలుగుతుందండి. నా మీద మీకు నమ్మకం ఉంది కాబట్టే మన జీవితంలో ఎంతో ముఖ్యమైన మీకు నాకు ఎంతో ఇష్టమైన మన ఫ్యామిలీ బాధ్యతని నాకు అప్పగిచ్చారు. నేను మీతో పాటు ఉద్యోగం అంటూ తిరిగి అలసిపోకూడదని, అలా ఇద్దరం ఫ్యామిలీకి దూరం అవ్వకూడదని మీ ఆలోచన నాకు తెలుసండి. ఏ రోజు మీరు నన్ను చిన్న చూపు చూడలేదు. దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి అనే విషయంలో నాకు పూర్తి స్వతంత్రం ఇచ్చారు. మీరెప్పుడూ నా నిర్ణయాలకి విలువిచ్చారు. అందుకే ఈ బాధ్యతలను నేను ఏ రోజు బరువు కింద ఫీల్ అవ్వలేదు. హౌస్ వైఫ్ అన్నంత మాత్రాన తక్కువేం కాదండి. ఒక తల్లిగా, ఒక గురువుగా, ఒక స్నేహితురాలుగా, సమస్యలు వచ్చినప్పుడు మార్గదర్శకురాలిగా, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక నాయకురాలిగా, కుటుంబాన్ని నిలబెట్టే బలమైన ఆధారం అండి. ఒక మహిళగా మేము ఎప్పుడూ కోరుకునేది పెద్ద పెద్ద బహుమతులేం కాదండి. మా కష్టాన్ని గుర్తించే ఒక మాట, మాపై నమ్మకం ఉంచే ఒక చూపు, మా స్థానాన్ని గౌరవించే ఒక మనసు మాత్రమే అండి. మహిళలకు సరైన గుర్తింపు, గౌరవం ఇస్తే మన కుటుంబాన్ని మాత్రమే కాదండి, సమాజాన్ని మొత్తం ముందుకు తీసుకెళ్తారు. అలాగే వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే.